హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో లేటెస్ట్ బ్లౌజు ఫ్రంట్ ప్యాటర్న్ బ్యాక్ ప్యాటర్న్ డిజైన్తో ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. దీనికోసం మనం లైనింగ్ తీసుకుంటాం కదా, లైనింగ్ని 4 మడతలుగా మర్చుకోవాలి. హ్యాండ్ కోసం హ్యాండ్ కటింగ్కి వచ్చేసి నాకు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9.5 ఉంది. అది బ్లౌజ్కి అదే 9.5 మెజర్ చేసుకోవాలి క్లోజ్డ్ సైడ్కి. తర్వాత ఓపెన్ సైడ్కి వెళ్ళి 3.5 మెజర్ చేసుకొని హ్యాండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ వచ్చేటట్టు నేను చూపించినట్టు డ్రా చేసుకోండి. ఆల్రెడీ మనం కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా మార్క్ ఇచ్చుకోవాలి మనం. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర కూడా మార్క్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్కి లో క్రాస్ కోసం మళ్ళీ విడదీసి దాన్ని 2 పార్ట్లు ఉంటాయి కదా, ఒక సైడ్ లో క్రాస్ తీసేయాలి 1/2 ఇంచుతో. ఇది హ్యాండ్స్ కటింగ్ అండి. ఇది విడ్త్ వచ్చేసి 8 ఇంచు, పొడవు 9.5 ఇంచు, 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్. ఇది హ్యాండ్స్. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి హ్యాండ్స్లో. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మళ్ళీ క్లాత్ని 4 మడతలుగా నేను చూపించినట్టు మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని ఒక నీడిల్ని పెట్టేసుకోండి, ఎందుకంటే ఎలా ఎటు కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. మనకి ఎక్కడ క్లాత్ కూడా జారకుండా గ్రిప్ వచ్చేటట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 4 ఫోల్డ్స్ నేను చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ ఓపెన్ సైడ్, ఇది క్లోజ్డ్ సైడ్. మనం ఎప్పుడు కూడా మెజర్మెంట్ క్లోజ్డ్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పైన స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసుకోండి. పైనుంచి ఆ లైన్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకోండి. నాకు వచ్చేసి బ్లౌజ్ పొడవు 14.5 ఉంది. 14.5 మార్క్ చేసుకున్నాను నేను. తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచ్ తీసుకున్నాను. అంటే వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. ఇది 2 మడతల మీద వేసుకున్నాం కాబట్టి 7 ఇంచ్. నెక్ విడ్త్ వచ్చేసి 3.5. మన వెడల్పు బాడీ వెడల్పు వచ్చేసి ఖర్చు కోసం కలిపి 12 ఇంచ్ తీసుకున్నాను. 12 ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ మనం ఏదైతే షోల్డర్ తీసుకున్నామో 7 ఇంచ్, అక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి 7 ఇంచ్ వచ్చేటట్టు మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 14.5 పొడవు తీసుకున్నాం కదా, మనం ఖర్చు కోసం కూడా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 14.5 దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని మార్క్ చేసుకోండి. ఇలా డ్రా చేశాక ఇప్పుడు మనం ఏదైతే షోల్డర్కి చంక డౌన్ ఇచ్చామో అక్కడ 1 ఇంచ్ డాట్ పెట్టుకొని సర్కిల్ చేసేయండి చంక రౌండ్కి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కట్ చేస్తున్నామండి. ఇది ఎందుకంటే స్ట్రైట్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్లో 2 ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ ఉంది, మనకి ఏదైనా ప్యాటర్న్ ఇంకా వేరుగా కావాలి అని అంటే మళ్ళీ మెజర్మెంట్ మారిద్ది. ప్రతి ఒక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కూడా ఏదైనా ప్యాటర్న్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన ప్యాటర్న్ ఏంటంటే బక్రంలో ప్యాటర్న్ మారిద్ది, కానీ మనం లైనింగ్లో కట్ చేసుకోకూడదు. బక్రం వేస్తే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ప్లస్ మనకి లుక్ నీట్గా కనబడుతుంది. బ్లౌజ్ వేసుకున్నా కానీ ఖచ్చితంగా బక్రం వేసే ప్యాటర్న్స్ అన్నీ డిజైన్ చేసుకోండి, అప్పుడే మీ ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసరికి 9.5 ఇంచు. 9.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే పైన నెక్ విడ్త్ తీసుకున్నామో అక్కడికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను వేసే ప్యాటర్న్ని చూపిస్తున్నాను మీకు, ఓన్లీ ఎలా వస్తుంది అనే దాని గురించి. పైనుంచి 4 ఇంచెస్ తీసుకోవాలి, అక్కడ ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఇది నేను ఇచ్చే ప్యాటర్న్. దీనికి ఇలా ముందుగా మనం వేసుకున్నాం అనుకోండి, మనం బక్రం కూడా మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ప్యాటర్న్ ఇది ఇప్పుడు బ్లౌజ్కి ఇచ్చే ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని ఇందులో కట్ చేసుకోకుండా మనం బక్రం మీదే కట్ చేయాలి. ఎక్కడ లైనింగ్ కట్ చేయకూడదు నెక్ దగ్గర.
ఒకవేళ డీప్ నెక్ కావాలి అనుకుంటే ఇంకొంచెం డీప్ పెట్టుకోవచ్చు. అది వాళ్ళ హైట్ విడ్త్ అంటే బాడీని బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. వీళ్ళ వరకు 9 ఇంచే పెట్టమన్నారు, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను సేమ్ ప్యాటర్న్ ఏదైతే లైనింగ్ మీద డ్రా చేశానో దాన్నే బక్రం మీద డ్రా చేసుకుంటున్నాను. కింద నేను ఇలా సర్కిల్స్ ఇచ్చాను, హాఫ్ సర్కిల్స్. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ ఎక్స్ట్రా బక్రం ఉంది కదా 1 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్ డ్రా చేశానో ఆ ప్యాటర్న్ని నీట్గా వచ్చేటట్టు చూసుకొని స్లోగా కర్వ్స్ దగ్గర స్లోగా కట్ చేసుకోండి. ఇలా ఏ ప్యాటర్న్ అయినా ఫస్ట్ మనం బక్రం మీదే కట్ చేసుకోవాలి. అది మన ఐడియాని బట్టి ఉంటుందండి. మనం ఎక్కువ డిజైన్స్ వేసుకోవాలన్నా ఏదైనా బక్రం ప్యాటర్న్స్ ఈజీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఇది ప్యాటర్ను, ఇప్పుడు కనబడుతుంది కదా, ఇది ప్యాటర్న్. పైన మనం ఎక్స్ట్రా ఏదైతే మార్క్ చేసుకున్నామో అది కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి బ్యాక్ నెక్. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. దీనికోసం మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టాం కదా, నెక్ వచ్చేసి 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3.5 ఉంది కదా పైన షోల్డరు, ఆ 3.5 దగ్గరికి మార్క్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ నెక్ ఇచ్చామంటే మనకి ఆల్రెడీ శారీ బ్లౌజ్లో బార్డర్ ఉంది. ఆ బార్డర్ని డిజైన్ చేస్తే అంటే స్టార్ నెక్ అయితేనే సెట్ అయిద్దని స్టార్ నెక్ ఇచ్చాను. ఈ నెక్స్ అన్నిటికీ మన పట్టు బార్డర్స్ కానీ మనకి ఏదైనా ఆపోజిట్ కలర్స్లో ఉన్నా కానీ వీటికి బార్డర్స్ బాగా సెట్ అవుతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని. ఇలా మనం ఈ స్టార్ నెక్ అయిపోయింది కదా, మన ప్రిన్సెస్ కట్ వచ్చేసరికి మిడిల్ దగ్గర నుంచి 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా మళ్ళీ 4 ఇంచ్ డాట్ వచ్చేటట్టు చూసుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే ఇస్తామో అది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ అటు సైడు 1/2 ఇంచ్ ఇటు సైడ్ వదిలేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నాను నేను. ఇది 4 ఇంచ్ మిడిల్ పాయింట్ నుంచి తీసుకోవాలి. చంక దగ్గర కూడా సేమ్ మిడిల్ పాయింట్ని 4 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీ కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్. ఎవరైనా బిగినర్స్ కూడా ఇంట్లో ఉండి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఒక టైలరింగ్ కొంచెం తెలిసినా చాలు. ఈ మెజర్మెంట్తో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కంపల్సరీగా మీకు మంచి లుక్ అనేది, ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ ప్యాటర్న్స్లో. ఆల్రెడీ నన్ను కూడా అడిగారు కదా ఇది వీడియో చేయండి అని. ఆల్రెడీ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు నార్మల్గా ఎలా కట్ చేసుకోవాలన్న వీడియో ఆల్రెడీ చేశానండి, ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చి ప్యాటర్న్ బ్లౌజ్ కాబట్టి దీనికోసం మళ్ళీ వీడియో చేశాను. ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ కటింగ్కి మనం స్టిచ్చింగ్ ఎలా చేస్తాం అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.